అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకటశ్రీ ఛానల్. ఏప్రిల్ 12 చైత్ర పౌర్ణమి మరియు శనివారంతో కలిసి వచ్చింది. ఈ రోజున హనుమాన్ జయంతి. చాలా అద్భుతమైన రోజు. ఈరోజు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, ఎలాంటి విధి విధానాలను పాటించాలి అనే విషయాల గురించి వీడియోలో తెలుసుకుందామండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి రాబోతుంది. ఈ నెల ఏప్రిల్ 12వ తేదీన శనివారం నాడు పౌర్ణమి తేదీ ఏర్పడింది. ఈ చైత్ర పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈ పర్వదినాన లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుకి కొరత ఏర్పడకుండా ఉంటుంది. మీ ఇంటిపై ఎల్లవెల్ల లక్ష్మీ కటాక్షం ఉంటుంది. చైత్ర పౌర్ణమి రోజున ముఖ్యంగా హనుమంతుడిని పూజిస్తారు. ఈ రోజునే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. అయితే ఈ పౌర్ణమి రోజున ఇతర దేవతలను కూడా పూజించవచ్చు. ఇదే రోజున హనుమాన్ జయంతి కూడా వచ్చింది. శనివారం రోజున పౌర్ణమి ఏర్పడడం, అలాగే హనుమాన్ జయంతి రావడం చాలా విశేషం. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి ఇంత శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన పరిహారాలను పాటించడం ద్వారా అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది. ఏప్రిల్ 12 చైత్ర పౌర్ణమి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడితే మీరు చాలా అదృష్టవంతులే అని చెప్పవచ్చు. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యం ఫలితం లభిస్తుంది. ఈ చైత్ర పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామిని కూడా పూజిస్తారు. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుడిని పూజించడం చాలా విశిష్టమైనది. ఈ రోజున హనుమంతుడికి సింధూరం, ఎర్రటి పూలు, తమలపాకులో దండ లేదా వడమాలను సమర్పించాలి. హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. హనుమంతుడికి ఇష్టమైన శనగలు, బూందీ లడ్డు వంటివి ప్రసాదాలను నైవేద్యంగా పెట్టాలి. హనుమాన్ జయంతి రోజున జిల్లేడు పువ్వులతో పూజ చేయవచ్చు. జిల్లేడు పువ్వులు హనుమంతునికి ఎంతో ప్రీతికరమైనగా భావిస్తారు. జిల్లేడు పువ్వులతో హనుమంతుని పూజించడం వలన శని దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆంజనేయ స్వామి ఆలయాల్లో జిల్లేడు వత్తులు, నువ్వులతో దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. హనుమాన్ జయంతి రోజున సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హనుమంతుని ఆలయంలో దర్శనం చేసుకుని ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. హనుమాన్ జయంతి పూజా విధానంలో జిల్లేడు పువ్వులను వాడటం ఒక ముఖ్యమైన అంశం. జీవితంలో ఎక్కువగా డబ్బు సంపాదించాలనుకుంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఉమ్మంతి చెట్టును ముట్టుకుంటే చాలు. మీ దరిద్రమంతా వెంటనే తొలగిపోయి తరతరాలకు తరిగిన ఐశ్వర్యం వర్తిస్తుంది. పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం వర్తిస్తుంది. ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు సంవత్సరం అంతా పుణ్య ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజు పూజ చేసేవారు పూజ గదిలో ఒక పిండి దీపం వెలిగించండి. శనివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి నాడు పిండి దీపం వెలిగిస్తే జన్మల అదృష్టం కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అంతా రాజయోగాన్ని అనుభవిస్తారు. పౌర్ణమి రోజున తులసిని పూజిస్తే ఇక మీ తలరాత మారినట్లే. పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే నెల తిరగకుండానే తీరిపోతాయి. విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. కాబట్టి చైత్ర పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. చైత్ర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. స్వస్తిక్ గుర్తులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తులో వేసుకోండి. ఏ ఇంటి ముందు అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. ఇక మీ కుటుంబం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు. కనకదార స్తోత్రం పఠించవచ్చు. ఈ పౌర్ణమి రోజున ఏం చేసినా చేయకపోయినా రాళ్ళ ఉప్పును మాత్రం ఖచ్చితంగా కొనండి. చైత్ర పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పు కొంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. చైత్ర పౌర్ణమి రోజున చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో నిండు చంద్రుని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. రాత్రికి చంద్రుడికి నీరు అర్పించి పూజించడం శుభప్రదం. జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలు వెంటనే తొలగిపోతాయి.
జాతకంలో ఉన్న ధనరేఖ మెరుగుపడుతుంది. పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఏలినాటి శని వదిలిపోతుంది. మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి అదృష్టం వర్తిస్తుంది. ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఆర్థిక సమస్యలను తొలగిపోయి విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. శక్తివంతమైన చైత్ర పౌర్ణమి నాడు లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుందట. కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గడపలకు పసుపు రాసి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి. కలకలలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. పౌర్ణమి రోజున ఎర్రటి వస్త్రాలు ధరిస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. పౌర్ణమి రోజున లలిత సహస్రనామాలు పారాయణం చేస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున మీ ఇంటి తులసి మొక్కను తెచ్చుకుంటే మీ జీవితంలో కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి చెట్టు 5 ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. పౌర్ణమి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. పౌర్ణమి రోజున మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు కూడా తినకూడదు. పౌర్ణమి రోజున నూనె కొనకూడదు. నూనె కొంటే అప్పుల పాలవుతారు అని నమ్మకం. ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. క్షణాల్లో అదృష్టం వర్తిస్తుంది. వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేకూరుతుంది. ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు జన్మించాడు కాబట్టి ఈ రోజున ఓం నమో హనుమతే నమః లేదా ఓం శ్రీ రామదూతాయ నమః వంటి మంత్రాలు జపించడం వల్ల హనుమంతుడి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఈ రోజున హనుమంతుడిని స్మరించుకుంటూ సుందరకాండ పారాయణం చేయలే. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగిపోయి మీ ఇంటికి సుఖశాంతులు ప్రాప్తిస్తాయి. ఈ పవిత్రమైన రోజున ఆలయాలకు వెళ్ళడం, నదీ స్నానాలు చేయడం, పేదవారికి అన్నదానం వంటివి చేయడం వల్ల 1,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ విధంగా చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుడిని, చంద్రుడిని, సత్యనారాయణ స్వామిని, లక్ష్మీదేవిని పూజడం వల్ల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. మా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు త్వరగా చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.